హాయ్ అండి, వెల్కమ్ టు క్రాష్ కోర్స్. మనం ఫస్ట్ డైమెన్షన్ గురించి నేర్చుకున్నాం కంప్లీట్గా. ఈ రోజున రెండవ డైమెన్షన్ గురించి నేర్చుకుందామండి. రెండవ డైమెన్షన్ ఏంటి? నేమ్ స్టార్టింగ్ లెటర్స్. నేమ్ స్టార్టింగ్ లెటర్స్ అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఏ అక్షరంతో పేరు పెట్టాలి. ఓకే, మనకిక్కడ ఒక సందేహం కలుగుతుంది. అది ఎప్పటి నుంచో ఉంది కదా. మనం పుట్టగానే పురోహితుల దగ్గరికి వెళ్తే ఒక గంటల పంచాంగం బుక్ చూసి ఏ నక్షత్ర పాదమో చూసుకొని దాని ప్రకారం మొదటి అక్షరాలు ఏంటి అనేది వారు నిర్ణయిస్తారు కదా. మరి ఇప్పుడు ప్రత్యేకంగా మనం నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఎందుకు తీసుకోవాలి, దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని చూద్దామండి. మరి ఇప్పటి వరకు చేసినవి తప్ప అంటే తప్పు కాదు, కానీ అవే కరెక్ట్ కాదు. ఒక్కసారి గమనిస్తే దీనిని రాశి చక్రము అంటాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. దీంట్లో ఇవన్నీ కూడా రాసులు. 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 నక్షత్ర పాదాలుగా విభజించటం జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితం. దాని ప్రకారమే ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని యొక్క లగ్నము, రాశి, నక్షత్రము, నక్షత్ర పాదాలను నిర్ణయించి ఆ యొక్క నక్షత్ర పాదం ప్రకారం ఫలాని అక్షరముతో పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించి ఆ ఫలానా అక్షరంతో పెట్టుకున్న తర్వాత ఈ నక్షత్ర పాదంలో జన్మించారు కాబట్టి వీరికి ఇలా ఉంటుంది అని చెప్పడం పరిపాటి ఎప్పటి నుంచో. అయితే అప్పటి నాలెడ్జి, అప్పటి విజ్ఞానానికి అది సరిపోయింది. కాలక్రమంలో ఎంతోమంది మిత్రులు దీనిని ఇంకా అడ్వాన్స్ చేశారు. అసలు అడ్వాన్స్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఈ 12 రాసుల్లో అంటే ఇక్కడ మనకి రాసులు, నక్షత్రాలు కదలవు, అవి స్థిరంగా ఉంటాయి. గ్రహాలు మాత్రమే వాటిల్లో సంచరిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల గుండా, ఆ రాసుల గుండా సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి 12 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజిస్తే 108 నక్షత్ర పాదాలు ఉన్నాయి. ఒక గ్రహం ప్రయాణించేటప్పుడు ఈ రాశి చక్రం మొత్తం ప్రయాణించేసరికి మనకి 360 డిగ్రీలు పడుతుంది. 360 డిగ్రీలు అంటే దాన్నే మనం ఒక రోజు అంటాం. ఒక గ్రహము రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేసిందంటే అంటే మేషము దగ్గర నుంచి ఇలా ప్రయాణిస్తూ మరలా మేషం వరకు వచ్చిందంటే అది ఒక వృత్తాకారము లేదా చతురస్రం. వృత్తాకారమైన చతురస్రమైన టోటల్ కోణం మనకి 360 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ప్రయాణం చేస్తుంది. మరి అలా మొత్తం ఒక రౌండ్ తిరిగి వస్తే దాన్ని మనం ఒక రోజు అంటాం. మరి ఒక రోజులో 12 రాసులు ఉన్నాయి కాబట్టి 12 లగ్నాలు ఏర్పడతాయి. అప్పుడు ఒక లగ్నం వచ్చేసి మనకి 2 గంటలు ఉంటుంది సుమారుగా. అంటే ఒక లగ్నములో గ్రహము ప్రయాణించాలంటే ఎంతసేపు ప్రయాణిస్తుంది? 2 గంటల సేపు ప్రయాణిస్తుంది. మరి ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఎందుకని? రాశి చక్రం మొత్తం 108 నక్షత్ర పాదాలు అయితే మొత్తం మనకి 12 రాసులు కాబట్టి 108ని 12తో భాగారిస్తే 12 9లు 108. కాబట్టి ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. కాబట్టి ఆ 9 నక్షత్ర పాదాలని 2 గంటల్లో పంచుకుంటే ఎంత వస్తుంది మనకి? 12 నిమిషాల 50 సెకండ్లు వస్తుంది. ఓకే, అంటే ఆ 9 నక్షత్ర పాదాల గుండా గ్రహం ప్రయాణం చేయాలంటే 12 నిమిషాల 50 సెకండ్లు పడుతుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పర్టికులర్ ఒక నక్షత్ర పాదం, మరి ఒక నక్షత్ర పాదంలో గ్రహం ప్రయాణించాలంటే ఎంత?
12 నిమిషాలు పడుతుంది. సో ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఏ రాశిలో జన్మించాడు, ఏ నక్షత్రంలో జన్మించాడు, ఏ నక్షత్ర పాదంలో జన్మించాడో చెప్పాలంటే గ్రహము 12 నిమిషాలు ఇలా స్లోగా వెళ్తుంది. ఈ 12 నిమిషాలలో ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుడతారు. మరి ఈ పద్ధతి ప్రకారం ఆ కొన్ని లక్షల మందికి ఆ పర్టిక్యులర్ అక్షరంతోనే స్టార్ట్ చేయాలి, ఆ పర్టిక్యులర్ లక్షణాలే వారికి ఉంటేనే చెప్పాలి. ఇది రాను రాను కరెక్ట్గా లేదని అర్థమైంది. అందుకే మనం ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసుకునే దగ్గర నుంచి వ్యాపారాలు చేసే దగ్గర నుంచి అన్నీ అవే ఫాలో అవుతున్నాం ట్రెడిషనల్గా. ఎంతమంది హ్యాపీగా ఉంటున్నాం మ్యారేజ్ లైఫ్లో, ఎంతమంది లాభాల బాట పడుతున్నాం. దీనికి వారు చెబుతున్న సమాధానం ఏంటంటే పోయిన జన్మలో వాడి కర్మ ఎలా ఉంటే అలా జరిగిద్ది అని. ఇది తప్పు, ఇది తప్పు. పోయిన జన్మ కర్మ కాదు, ఈ జన్మలోనే చూసుకోవాలి. ఇదే నిజం. మనం యాజ్ ఏ ఎడ్యుకేటర్గా మనకు తెలుసు, పుడతాం చస్తాం, ఇంతకు మించి వేరే ఉండదు. సో ఇక్కడ మనం ఏం గమనించాలి, ఎవరైనా వారికి తెలియని దాన్ని ఎస్కేప్ అవుతారు, తప్పించుకుంటారు. ఆ తప్పించుకునే విధానం ఇది. మరేంటి కరెక్ట్, దాన్ని ఇప్పుడు అడ్వాన్స్గా ఇంకా విభజించడం జరిగింది. అదే ఏమిటంటే ఆ నక్షత్ర పాదాన్ని 249 కక్షలుగా విభజించడం జరిగింది. ఆ నక్షత్ర పాదాన్ని 249 కక్షలుగా, అలాగే మరలా దాన్ని 2193 ఉపకక్షలుగా, మరలా దానిని 19689 సూక్ష్మ కక్షలుగా విభజించడం జరిగింది. కక్ష, ఉపకక్ష, సూక్ష్మ కక్ష. ఈ కక్షలో ఒక గ్రహం వచ్చేసి మనకి 3 నిమిషాల సేపు ఉంటుంది. ఇందాక నక్షత్ర పాదంలో 12 నిమిషాల 50 సెకండ్లు. మరి కక్షలుగా విభజించాం, వాటిని సబ్బులు అంటాం. ఆ సబ్బులో 3 నిమిషాల సేపు ఉంటుంది. మరి తర్వాత ఉపకక్షని సబ్బు అంటాం, దానిలో 12 సెకండ్ల పాటు ఉంటుంది. ఇక సూక్ష్మ కక్షని సబ్బు అంటాం, దాంట్లో 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడేం చేస్తున్నాం మనం, ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఏ రాశిలో జన్మించాడు, ఏ నక్షత్రంలో, ఏ నక్షత్ర పాదములో, ఏ సబ్బులో, ఏ సబ్బులో, ఏ సబ్బులో జన్మించాడో చూసుకొని అప్పుడు మాత్రమే ఇదిగో ఈ లెటర్స్తో నేమ్ స్టార్ట్ చేయాలి, ఇదిగో ఇతనికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు టెక్నాలజీ. సో అది ఎంత సమయం ఉంటుంది, కేవలం 2 సెకండ్లు. 2 సార్లు కళ్ళు మూసుకొని తెరిచే లోపు అంతే. ప్రపంచంలో ఎంతమంది పుడతారు, వేళ్ల మీద లెక్క వేయగలిగినంత మంది మాత్రమే పుడతారు. కాబట్టే వారికి ఈ లెటర్స్తో పెట్టమనటం, అలాగే ఈ విధంగా వారి లైఫ్ ఉంటుంది అనటం ఎగ్జాక్ట్గా 100% రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇంతకు ముందులాగా నక్షత్ర పాదం ప్రకారం సదరు వ్యక్తులు సూచించేటువంటి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ గంటల పంచాంగం చూసి చెప్పేటువంటి ఆ లెటర్స్ కాదు. ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఆ సబ్బు లెవెల్ వరకు తీసుకెళ్ళి. ఓకే, ఇది మనం నేమ్ స్టార్టింగ్ లెటర్స్ని సూచించడానికి ఉన్నటువంటి ఆవశ్యకత. ఓకే, ఇప్పుడు ఆ నేమ్ లెటర్స్ని మనం ఎలా సూచిస్తాము అనేది చూద్దామండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి 25/9/1976లో జన్మించారు. ఓకే, ఇప్పుడు ఇతనికి మనం నేమ్ స్టార్టింగ్ లెటర్ని ఎలా సూచించాలి అనేది చూద్దామండి. దీనికంటే ముందుగా ఆల్రెడీ మీకు చాల్దియన్, పైథాగరస్ అనే 2 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. వాటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన మెటీరియల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఆ టేబుల్స్ ఉన్నాయి. సో వాటిని ఒకసారి, అంటే ఇక్కడ మనం ప్రస్తావించట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ చెప్పేటప్పుడు అవి ప్రస్తావిస్తాం, ఇది బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ అప్పుడు అవి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు
ఈ యొక్క డెస్టినీ ఎంతో చూద్దామండి. 2 + 5 7, 7 9 16, 16 1 17, 17 9 26, 26 7 33, 33 6 39, 2 + 5 7, 0 + 9 9, 1 + 9 + 7 + 6 23 అంటే 5, సో 3. ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. ఇందులో చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఆ యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్ని ఈ రూలింగ్ నెంబర్ ప్రకారం పెట్టుకోవాలా, డెస్టినీ నెంబర్ ప్రకారం పెట్టుకోవాలా? డేటుని సింగిల్ చేయగా వచ్చిందని రూలింగ్ నెంబర్ అంటాం, డేటు మంత్ ఇయర్ మొత్తం కలుపుగా వచ్చిందని డెస్టినీ నెంబర్ అంటాం. రూలింగ్ నెంబర్ అంటే ఏంటంటే అది లక్షణాలను మాత్రమే సూచించేది, ఒక వ్యక్తి యొక్క లక్షణాలను సూచించేది. అదే డెస్టినీ నెంబర్ అంటే పేరులోనే ఉంది, డెస్టినీ అంటే విధి, విధి రాత అంటారే అది డెస్టినీ. సో ఇక్కడ మనం రూలింగ్ నెంబర్ అనేది కేవలం ఆ వ్యక్తి యొక్క లక్షణాలను చెప్పడానికే. మరి ఫిక్స్డ్గా ఉంటాయా? ఉండవు, వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7వ సంఖ్య వాళ్ళు చూసుకుంటే వీళ్ళు బాగా హై ఇంటెలిజెన్సీ పవర్ కలిగిన వాళ్ళు, వాళ్ళు పట్టిన కుందేలుకి 3 కాళ్ళని వాదించే వాళ్ళు, అందరూ వెళ్ళే రూట్ నచ్చదు, వీళ్ళకు ఒక సెపరేట్ రూట్ ఉంటుంది, వీరి యొక్క వైవాహిక జీవితం బాగోదు, ఇలా చెప్పొచ్చు. అయితే వీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి రామ్ గోపాల వర్మ గారు తీసుకుందాం, జేడి చక్రవర్తి గారు తీసుకుందాం, అనుష్కాని తీసుకుందాం, టబుని తీసుకుందాం. రామ్ గోపాల్ వర్మ, జేడి చక్రవర్తి, అనుష్క, టబు ఈ నలుగురిని తీసుకుందాం. నలుగురు 7వ సంఖ్య వాళ్ళే. కమల్ హాసన్ ఈయన 7వ సంఖ్య వాళ్ళే. ఈ 5గురిని తీసుకుంటే వీరి యొక్క లైఫ్ ఎలా ఉంది చూడండి, వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు అతని యొక్క లైఫ్ ఏంటి? ఫస్ట్ నుంచి స్వేచ్ఛాజీవి, వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలో చేసేవారు. తర్వాత ఇతను వచ్చేసి ఏం చేశాడు, ఒక వీడియో షాప్ పెట్టుకున్నాడు, ఒక సెపరేట్ లుక్తో వెళ్ళాడు, స్వేచ్ఛాజీవి. సో ఇతను స్వేచ్ఛాజీవి కాబట్టి ఏంటి, వివాదాస్పదంగా తయారయ్యాడు, హై ఇంటెలిజెన్సీ పవర్, వివాదాస్పదంగా తయారయ్యాడు. మరి ఇప్పుడు జేడి చక్రవర్తి గారిని చూడండి. జేడి చక్రవర్తి గారు అతనేంటి, ఒక పద్ధతిగా పెరిగాడు, వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రాణం. అఫ్కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ప్రాణమే. అయితే అలా ఒక పద్ధతిగా పెరిగాడు, దాని ప్రకారం ఫస్ట్ ఆర్టిస్ట్ అయ్యాడు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, తర్వాత అట్లా ఆ విధంగా అతను కొనసాగాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంతగా అవలేదుగా, ఈయన 7వ సంఖ్య, ఆ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఎస్టాబ్లిష్ అవటంలో వారు పెరిగిన జీవన విధానం తోడ్పడుతుంది. నెక్స్ట్ అనుష్క 7వ సంఖ్య. మరి ఆమె ఏం చేస్తుంది, రామ్ గోపాల్ వర్మలా లేదే, ఆమె పెరిగిన వాతావరణం. నెక్స్ట్ టబు, కమల్ హాసన్. ఈ విధంగా ఒక రూలింగ్ నెంబర్ ప్రకారం చెప్పే లక్షణాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫండమెంటల్ లక్షణాలు మాత్రం చెప్పుకుంటాం. మిగతాది వారి యొక్క జీవన విధానం మీద, వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది అంతవరకే. ఇక లైఫ్ మొత్తం డెస్టినీయే. మరి లైఫ్ మొత్తం డెస్టినీ అయితే లైఫ్ మొత్తంలో ఉండే ఒక చిరునామా లాంటి పేరులో మొదటి అక్షరాన్ని కూడా డెస్టినీ ద్వారానే మనం తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటామో చూద్దామండి. ఇప్పుడు మూడు డెస్టినీ అంటే వారి యొక్క హార్మోనీస్ ఏంటి, 1 3 5 6 7 9 ఇవి వారి యొక్క హార్మోనీస్ మనకి ముందు క్లాసులో వస్తాయి. ఇవి వారి యొక్క హార్మోనీస్. మరి ఈ హార్మోనీస్ ఒకసారి చూద్దామండి మనం. ఇవి 1 అంటే AIJQY, 3 అంటే CGLS, 5 అంటే EHNX, 6 అంటే UVW, 7 అంటే OZ. సో 9కి ఏమి లేవు. ఇప్పుడు ఇవి చూసుకుంటే ఇవి స్టార్టింగ్ లెటర్స్గా రావాలి. అయితే మరలా వీటిలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి ఇప్పుడు ఇక్కడ ఏకి చూస్తే మనకి చాల్జీల్లో ఒకటే వాల్యూ ఉంటుంది, అలాగే పైథాగరస్లో ఒకే వాల్యూ ఉంటుంది, అలాగే జేకి అంతే. కానీ ఐకి వచ్చేసి చాల్జీల్లో 1, పైథాగరస్లో 9, క్యూకి వచ్చేసి చాల్జీల్లో 1, పైథాగరస్లో 8, అలాగే వైకి వచ్చేసి చాల్జీల్లో 1, పైథాగరస్లో వచ్చేసి 7. ఓకే, అలాగే CGLSలో చూసుకుంటే సికి రెండిట్లో 1 కానీ జీకి మారుతాయి, ఎల్కి రెండిట్లో 1 ఎస్కి మారింది. EHNX చూసుకుంటే ఈకి రెండిట్లో 1 హెచ్కి మారుతుంది, ఎల్కి రెండిట్లో 1 ఎక్స్కి మారుతుంది. తర్వాత UVW చూసుకుంటే ఈ 3 కూడా రెండిట్లో సేమ్ ఉండవు. తర్వాత OZ చూసుకుంటే ఇవి కూడా ఉండవు. ఇప్పుడు ఇందులో రెండిట్లో ఒకే వాల్యూ వచ్చేదానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంటి అవి, AJCLE
ఎన్. ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం నేమ్ స్టార్టింగ్ లెటర్లో ఇవ్వాలి. ఇక సెకండ్ ప్రిఫరెన్స్లో రెండిట్లో వచ్చే ఇవ్వాలి. వాటిల్లో కొన్ని అవాయిడ్ చేయాలి. ఏంటంటే అవి వీటిల్లో డిఎఫ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, DFPQSTXYZ అసలు తీసుకోకూడదు. అవి ప్రాబ్లమాటిక్ లెటర్స్. అవే ఉంటే తీసేయండి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి అవి ఇలా చూస్తే మనకి Q ఒకటి ఉంది ప్రాబ్లమాటిక్, Y ఒకటి ఉంది ప్రాబ్లమాటిక్, తర్వాత ఇంకేముంది S ఒకటి ప్రాబ్లమాటిక్, X ఒకటి ప్రాబ్లమాటిక్, Z ఒకటి ప్రాబ్లమాటిక్. ఇవి తీసుకోకూడదు. ఇది ఇక ఇవి పోని మిగిలే ఉన్నాయి IGHUVWO ఇంతవరకు ఉన్నాయి. ఇది మనం సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు డెస్టినీలకి. అయితే నేను ఆల్రెడీ చేసి మీకు ఒక టేబుల్ ఇచ్చాను. ఇప్పుడు ఆ టేబుల్ చెప్తాను. డెస్టినీ 1 అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ AJCLNE ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ IGHO. డెస్టినీ 2 అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ BKM, సెకండ్ R. డెస్టినీ 3 అయితే ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ AJCLNE ఫస్ట్ ప్రిఫరెన్స్, IGHUVWO అనేది సెకండ్ ప్రిఫరెన్స్. అలాగే 4 అయితే BKM ఫస్ట్, R సెకండ్. 5 అయితే AJCLNE ఫస్ట్, IGVW సెకండ్. అలాగే 6 అయితే CL ఫస్ట్, GUVW అనేది సెకండ్ ప్రిఫరెన్స్. అదే 7 అయితే AJCLNE ఫస్ట్, IGHO సెకండ్. అదే 8 అయితే BKM ఫస్ట్, R అనేది సెకండ్. అదే డెస్టినీ 9 అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ CLకి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ GUVWకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన లెటర్స్ ఏంటివి? A to Z 26 లెటర్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్కి మనం వాడాల్సిన లెటర్స్ ఏంటంటే 9 లెటర్లు ABCEJKLMN. ఈ 9 లెటర్లు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్గా యూజ్ చేయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ 8 లెటర్లు GHIORUVW, ఇది సెకండ్ ప్రిఫరెన్స్. ఇక థర్డ్ ప్రిఫరెన్స్ ఏమి ఉండదు, అసలు ఏం తీసుకోకూడదు అంటే 9 లెటర్లు తీసుకోకూడదు. DFPQSTUXYZ ఈ 9 లెటర్లు కూడా అస్సలు తీసుకోకూడదు. ఓకే, ఆ విధంగా మనం ఈ 2 లెటర్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ లెటర్స్కే 100% ప్రాధాన్యత ఇస్తాను. చాలా రేర్గా సెకండ్ ఆప్షన్కి వెళ్తాను. ఇక మీరు ఎలా వెళ్ళాలనేది అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మన యొక్క 14 డైమెన్షన్స్లో సెకండ్ డైమెన్షన్ ఏంటంటే నేమ్ స్టార్టింగ్ లెటర్స్ అనేది ఇది.